సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. పుస్తకాలు పట్టుకోవలసిన చేతులు కత్తులు పట్టుకున్నాయి. భవిష్యత్తును నిర్మించుకోవలసిన విద్యార్థులు బజారు రౌడీలలా మారుతున్నారు. కాలేజీ క్లాస్ రూమ్లో ఉండవలసిన వాళ్ళు జైలు గదుల పాలవుతున్నారు. చిన్న చిన్న గొడవలకే ప్రాణాలు తీసేదాకా వెళ్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు తల్లిదండ్రులను స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. గాలిపటం దారం మాంజా కోసం స్నేహితుడి కడుపులో కత్తి దింపిన దారుణ ఘటన ఐఎస్ సదన్ పరిధిలో జరిగింది. హైదరాబాద్ పాత బస్తీలోని ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క దారుణం చోటు చేసుకుంది. కేవలం గాలిపటం దారం విషయంలో మొదలైనటువంటి చిన్న గొడవ కత్తులు దూసుకునే వరకు వెళ్ళింది. స్థానికంగా నివాసం ఉంటున్న 19 ఏళ్ల విద్యార్థి మహమ్మద్ జియా అలియాస్ రెహాన్పై అదే కాలనీకి చెందినటువంటి మరో విద్యార్థి మహమ్మద్ జైద్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. మాంజా విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆవేశానికి లోనైన జైద్ రెహాన్ను హత్య చేయడానికి ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన రెహాన్ను వెంటనే చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో నేరాలు పెరిగిపోవడం, వాటిలో యువత విద్యార్థులు ఉండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. బంగారు భవిష్యత్తు కోసం కాలేజీలకు వెళ్ళవలసిన వాళ్ళు ఇలాంటి ఆవేశపు నిర్ణయాలతో పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. క్షణికావేశం 2 జీవితాలను నాశనం చేసింది. ఒకరు ఆసుపత్రి పాలు కాగా మరొకరు నేరస్తుడిగా మిగిలిపోయారు. విద్యార్థులు ఇలా కత్తులు దూయడం పైన స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న తగాదాలను హింసతో పరిష్కరించుకోవాలనుకుంటే చివరకు మిగిలేది జైలు జీవితమే అని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ఏదేమైనా కూడా ఈ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. చిన్న వయసులోనే 19 సంవత్సరాల వయసులోనే ఇలాంటి దుర్మార్గానికి పాల్పడడం, అది కూడా గాలిపటం దారం కోసం మొదలైనటువంటి చిన్న వాగ్వాదం ప్రాణాలు తీసేంత దూరం తీసుకువెళ్ళడం కూడా నేటి సమాజంలో యువకులలో పెరిగిపోతున్నటువంటి ఆలోచన ధోరణి, వారిలో పెరిగిపోతున్నటువంటి క్రూరత్వానికి నిదర్శనంగా మారింది. ఇక దీని పట్ల పోలీసులు సీరియస్గా ఉన్నారు. కేసు అయితే నమోదు చేసుకొని పూర్తిగా ఆ యొక్క కత్తితో పొడిచినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే అటు తల్లిదండ్రులను కూడా పిలవడం జరిగింది. ఇరు కుటుంబాలకు సంబంధించి మిగతా వ్యక్తి ఎవరైతే బాధితుడు ఉన్నాడో, కత్తిపోట్లకు గురైనటువంటి యువకుడు ఉన్నాడు, అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి చికిత్స కొనసాగుతుంది. బట్ తల్లిదండ్రులు మాత్రం పూర్తిగా ఈ ఘటన పట్ల తీవ్ర ఆందోళనతో వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే ఇలాంటి దారుణాలకు పాల్పడేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇంత ఉన్మాదం ఇలా పెరిగిపోతుంది ఈ యొక్క పిల్లలకు అనేటువంటి విషయం పైన కూడా వారు ఆందోళన చెందుతున్నారు. వారితో పాటు స్థానికులలో కూడా చాలామంది ఈ మధ్యకాలంలో ఇలాంటి వార్తలు చాలా వస్తున్నాయి. హైదరాబాద్లో పాత బస్తీలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ చిన్న వయసులో క్షణికావేశంలో చేసేటువంటి పనులు వారి జీవితం మొత్తాన్ని కూడా నాశనం చేసేటువంటి విధంగా మారుతున్నటువంటి ఘటనలు, వారి లైఫ్ను మొత్తం కూడా చిన్నాభిన్నం చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా మరొక ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. मेरा नाम मोहम्मद रिजवान है। आज मेरे छोटे भाइयों पर 5-5:30 के दरमियान में गली का एक है ज़रा निकल गया हाथ से। उन्हें जो हमारे भाई को एकदम चाकू लेके आया घर में से लाके उनकी अम्मा रहने के बावजूद भी सामने से मार दिया। ये एक नहीं है, ऐसे बहुत सारी चीज़ें हैं जो कि घर कने गली में चमन कने, यहाँ तक कि उनके घर वालों को भी मालूम है ऐसा निकल गया इन्हें हाथ से। उनके वालिद साहब तक मेरे को फोन करके इतना वो करे, समझाओ करो, लेकिन सुनने वाला हरगिज़ नहीं है। उन्हें उसके ऊपर अच्छे से अच्छा वो करिए और उन्हें एक नहीं 2 नहीं, अब गली में पूछ ले सकते जाके उसके भी बारे में, हमारे भाई के भी बारे में। उन्हें जो मारा है वो घर में आया कैसा पहले वो होना, और उन्हें घर में से लेके मारा कैसा। मामूली सी पतंग के मांझे के वास्ते हुई बोल रहे, लेकिन वो बात नहीं है। बच्चा होश में नहीं है, वो होश में रहता तो नहीं बोलता नहीं करता था। जो उन्हें मारा अंदर से ले गया के वो आया कैसा, चाकू से मारा हो।